నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 జూలై మాసం గోచార ఫలితాలు కన్యారాశి వారికి. ఈ కన్యారాశి వారికి వివరాల్లోకి వెళ్ళి ఫలితాలు చెప్పుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ జూలై మాసంలో కన్యారాశిని అనుసరించి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయి మరొకసారి తెలుసుకుని వివరాల్లోకి వెళ్దాము. అయితే కన్యారాశి నుంచి 6లో రాహు సంచారం అనుకూలం, 7లో శని అంత అనుకూలం కాదు, 9లో కుజుడు కూడా అనుకూలం కాదు, 10లో రవి 17 వరకు అనుకూలం, 11లో కర్కాటక రాశిలో 18 నుంచి కూడా అనుకూలంగా ఉంటాడు అని చెప్పచ్చు. ఇక వ్యయస్థానంలో కేతు అంత అనుకూలం కాదు. అయితే 11లోనే గురు సంచారం, ఉచ్చ గురువు సంచారం కూడా చాలా అనుకూలం. అయితే సింహరాశిలో 5వ తేదీ నుండి సింహరాశిలో శుక్రు సంచారం కూడా పర్వాలేదు, మిశ్రమ ఫలితాలే ఉంటాయి. అయితే బుధుడు 7 వరకు కర్కాటక రాశిలో 11లో సంచరించి తదుపరి మిథున రాశికి వక్రించి వెళ్తాడు. అక్కడ మిశ్రమంగానే ఉంటాయి. లాస్ట్ వారంలో మాత్రమే కొద్దిపాటి ఫలితాలు ఏదన్నా ఉండొచ్చు, సొంత రాశి కాబట్టి అనేది సూచించటం. ఇది గ్రహాల స్థితిగతులు. అయితే సూర్యుడు అనుకూలిస్తున్నాడు, శుక్రుడు బాగానే ఉన్నాడు, గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి. అంటే గ్రహానుకూలత తక్కువ ఉన్నా కానీ మేజర్గా ఉచ్చ గురువు బాగున్నాడు, రవి బాగున్నాడు. కాబట్టి ఈ కన్యారాశి వారికి గ్రహాల సంచారం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ కొన్ని విషయాలకి అధమ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే లాభస్థానంలో గురుడి సంచారం వల్ల అద్భుతమైన ధనలాభాలు, వృత్తిలో పురోగతి, అభివృద్ధి, డెవలప్మెంటు, ఆదాయం అన్నీ కనిపిస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో విపరీతమైన ఖర్చులు కూడా, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ మాసంలో, జూలైలో ఈ కన్యారాశి వారికి. అయితే ఆ వివరాల్లోకెళ్ళి అన్ని రంగాల్లోనూ కూడా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఒక్కొక్క రంగం గురించి కూడా తెలుసుకుందాము. చివరిగా కన్యారాశిలో ఉండే 3 నక్షత్రాల 9 పాదాల వారికి కూడా హైలైట్ పాయింట్స్ తెలుసుకుందాం. అయితే ఈ జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ఈ నెల చాలా కలిసి వస్తుంది అనేది చెప్పచ్చు. కన్యారాశి వారికి ఉచ్చ గురువు లాభస్థానంలో. అయితే ఆకస్మిక ధనలాభాలు, స్థిరాస్తుల ద్వారా లాభాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బులు అయితే అవి కూడా చేతికి అందుతాయి, ఈ మాసంలో వస్తాయి, తిరిగి వస్తాయి అనేది పాత బాకీలు చెప్పచ్చు. వ్యాపారస్తులకైతే కనుక ఈ మాసం అనుకూలంగానే ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి, పార్ట్నర్షిప్ వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి అనేది చెప్పవచ్చు. ఇక న్యూ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది కన్యారాశి వారికి. ఇక ఎందుకంటే 5వ స్థానాధిపతి 7లో అంత అనుకూలంగా లేడు కాబట్టి. ఇక కెరీరు, ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి బాగానే. హైర్ అఫీషియల్ సపోర్ట్ ఉంటుంది. ఆఫీసులో వీరు చూపించిన పనితనానికి కూడా మంచి ఫలితం దక్కుతుంది ఈ జూలై మాసంలో కన్యారాశి ఉద్యోగస్తులకి అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులకి ఉన్నత విద్యకి, పోటీ పరీక్షల్లో, కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి వీరందరికీ కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ మాసంలో. హైయర్ ఎడ్యుకేషన్ ప్రయత్నించే వారికి కూడా, ఫారిన్లో సీటు పొందే వాళ్ళకు కూడా వెళ్ళే మార్గం చాలా బాగుంది, అనుకూలంగా ఉంటుంది. వారు ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఈ మాసంలో అనేది సూచిస్తుంది. ఇక కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వివాహితులకు దాంపత్య జీవితం మధురంగా మారుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, నూతన పరిచయాలు అనేది కూడా సూచిస్తుంది. ఇక పేరెంట్స్, తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ముఖ్యంగా వారి దీర్ఘకాలిక సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉన్నందున తగిన వైద్య పరీక్షలు చేయించడం, వారిపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
పేరెంట్స్ ఆరోగ్యం గురించి అయితే. ఇక ఈ నెలలో పని నిమిత్తం ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఫారిన్ విదేశీ యానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి అనుకూలమైన వార్తలే వింటారు. వాళ్ళు వీసాలు శాంక్షన్ అవ్వడం కానీ, పేపర్ వర్క్ మూవ్ అయ్యి అక్కడ ఏదైనా సరే వారు చేసుకునే ప్రయత్నాలకి మంచి వార్తలే వింటారు అనేది సూచిస్తుంది. ఇక కోర్టు వ్యవహారాలు లేదా పాత వివాదాలు మీ దగ్గరికి రాకుండా జాగ్రత్త పడండి, ఎందుకంటే అంత అనుకూలంగా లేవు. ముఖ్యంగా భాగస్వాములతో లేదా బంధువులతో వాదోపవాదాలకు దిక్కుండా ఉండాలి. అవి కోర్టు దాకా వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం మీ మీదే ఉంది. మీరు చాలా ఆ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక స్థిరాస్తి కొనుగోలుకి మంచి అనుకూల సమయం జూలై మాసంలో. ఇక వాహనాలు నడిపేటప్పుడైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ విషయాలన్నింటిలో కూడా కొద్దిపాటి అధమంగా ఉన్నాయి. ఈ విషయాలు వాహనాలు నడిపేటప్పుడు విషయంలో భాగస్వాములతో బంధువులతో ఆ విషయాలకి. ఇక షేర్ మార్కెట్లో కూడా అంత అనుకూలంగా లేదు ఈ మాసం వీరికి. షేర్ మార్కెట్లు రిస్క్తో కూడుకున్న నిర్ణయాల వల్ల అంతగా అనుకూలించదు కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. ఒకవేళ కంపల్సరీ అయ్యి చేసుకోవాలి అనేది ఉన్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఎక్స్పర్టైజ్ వాళ్ళ సలహాతో దిగితే బాగుంటుంది. లేదంటే దాని జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది అనేది సూచిస్తుంది. ఎందుకంటే షేర్ మార్కెట్ అంత వీరికి అంతగా అనుకూలించదు ఈ మాసంలో. ఇది ఒక్కొక్క రంగం గురించి అన్నీ తెలుసుకుందాము. ఇక నక్షత్రాల వారీగా ముఖ్యమైన సూచనలు అంటే కనుక కన్యారాశిలో ఉత్తర ఫాల్గుని 2, 3, 4 ఉంటాయి. హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. అయితే ఉత్తర ఫాల్గుని నక్షత్రాధిపతి రవి మిథున రాశిలోను కర్కాటక రాశిలో కూడా 10, 11లో సంచారం చేస్తున్నాడు. వీరు చేసే కష్టానికి అయితే మంచి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కూడా నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు అనేది సూచించుతుంది. హస్త నక్షత్రం వారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక చిత్తా నక్షత్రం ఉద్యోగం లేదా వ్యాపారపరంగా ప్రయాణాలు ఎక్కువై అలసట కలిగిన ఆశించిన ఫలితాలను సాధిస్తారు అనేది. ఇవి నక్షత్రాల వారికి హైలైట్ పాయింట్స్ ఈ మాసంలో. ఇది మొత్తానికి ఓవరాల్గా కన్యారాశి వారికి ఏ ఏ రంగాల్లో ఎలా ఉంటుంది అనేది శుభాశుభ ఫలితాలు నక్షత్రాల వారీగా కూడా చెప్పుకున్నాము. ఇక ఈ కన్యారాశి వారి మాసంలో వచ్చే చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోవటానికి, ఆరోగ్యం అనుకూలించడానికి కూడా పరిహారాలు, దోష నివారణాపాయాలు సూచించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం బుధగ్రహానికి సంబంధించిన మంత్రాలను జపించండి లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం రోజు పఠించడం వల్ల మనశ్శాంతి, ధన ప్రాప్తి కలుగుతాయి. ఇక బుధవారం రోజున పేదలకు పచ్చి కూరగాయలు లేదా ఆకుకూరలు దానం చేయడం మంచిది అనేది ప్రతికూలతలకి సూచించడం జరుగుతుంది. ఇది కన్యారాశి వారికి సమగ్ర సమాచారం. ఇదే దశలు దిశలు వారి జన్మజాతకంలో నడుస్తుంటే కనుక ఇవి యాక్యురేట్గా ఉంటాయి ఫలితాలు. అదే వారి జన్మజాతకంలో కొద్దిగా వేరే మార్పులు ఉంటాయి కాబట్టి వీటిల్లో కొద్దిపాటి మార్పులు వస్తాయి. ఇది గోచార అంచనాలు కేవలం జన్మజాతకం నుండి మళ్ళీ వేరేగా చూడాల్సి ఉంటుంది. కానీ ఈ ఫలితాలు కూడా వర్తిస్తాయి. అంటే గోచార ఫలితాలు అంటే ఇప్పుడు మీరు తీసుకునే యాక్షన్, మీరు ఎలా ప్రవర్తిస్తారు, మీరు ఎలా ఆలోచిస్తారు, మీరు ఏ ఏ వాటికి అనుకూలంగా ఉంటాయి. మీకు ఇప్పుడు ప్రజెంటు జన్మజాతకంలో ఉన్న గ్రహాలు, పుట్టినప్పుడు ఉన్న గ్రహాలకి ఇప్పుడు ఇవి ఎలా యాక్టివేట్ చేస్తాయి అనే దాని మీద ఆధారపడి ఈ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇదే దశలు దిశలు నడుస్తున్న వారికి ఈ ఫలితాలు యాక్యురేట్గా ఉంటాయి, లేదంటే కొద్దిపాటి మార్పులతో ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.